హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈ రోజు మన కిచెన్ లో చల్లగా మీరు కూడా ఈ డిజర్ట్ ని చేసి పెట్టండి. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ సీజన్ మ్యాంగోస్ కదా, మ్యాంగోస్ తో మూస్ ఎలా చేసుకోవాలి, అలానే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మనకి షాప్స్ లో దొరికే ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో పెద్ద రెస్టారెంట్స్ లో మనకి మూస్ దొరుకుతుంది, చాలా ఎక్స్పెన్సివ్. సో చాలా తక్కువ బడ్జెట్ లోనే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ చూసుకుందామా. ముందుగా ఇక్కడ నేను బాగా పండిన బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను. చాలా తియ్యగా ఉండాలి, అప్పుడే ఐస్ క్రీమ్ కి టేస్ట్ బాగుంటుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ మూస్ చేయడానికి ఇలా మీడియం సైజ్ ఉన్న మ్యాంగో సరిపోతుంది. సో హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో సోక్ చేసుకున్నాక మ్యాంగోని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. మ్యాంగో అంతా పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మ్యాంగోతో మ్యాంగో పల్ప్ని ప్రిపేర్ చేసుకుంటాము. సో దీన్ని ఇలా కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పీసెస్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. సో ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, ఈ మ్యాంగోస్ వేసుకుందాము. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి, అస్సలు వాటర్ని యాడ్ చేయొద్దు. చూసారు కదా, మ్యాంగో పల్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి 250 ml ఉన్న ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి. ఇక్కడ నేను అమూల్ బ్రాండ్ తీసుకున్నాను, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ బీటర్తో ఇలా బీట్ చేసుకోవాలి. సో మొత్తం మీడియంలో పెట్టుకొని బీట్ చేసుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. సో మీ దగ్గర ఇలా మిషన్ లేకపోతే చేత్తో కూడా చేసుకోవచ్చు, విస్క్ చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ఫ్రెష్ క్రీమ్ని బీట్ చేసుకునే ముందు చిల్డ్గా ఉండాలి. సో టెంపరేచర్ ఎక్కువ కూలింగ్గానే ఉండాలి, అలా అని చెప్పి ఫ్రోజన్గా ఉండకూడదు. అప్పుడే మనకి బాగా వస్తుంది, లేకుంటే లిక్విడ్ లానే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూసినట్టు క్రీమ్ స్టిఫ్గా పట్టుకుని ఉండాలి, ఫ్లో అవ్వకూడదు, అంటే విప్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి 250 ml ఉన్న ఫ్రెష్ క్రీమ్లోకి 125 ml కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని 1 minute పాటు బీట్ చేసుకోవాలి. ఒక్కసారి క్రీమ్ విప్ అయిపోయాక మరీ ఎక్కువసేపు ఇలా విప్ చేసుకోవద్దు, మళ్ళీ పల్చగా అయిపోతుంది. టెంపరేచర్ తక్కువ అయిపోకూడదు. సో చల్లగా ఉన్నప్పుడే ఫాస్ట్గా బీట్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. మిషన్తో చేసుకుంటే 15 minutes, హ్యాండ్తో కానీ చేస్తే హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. ఇక్కడ నాకు 1 cup మ్యాంగో పల్ప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా విప్ చేసుకున్న క్రీమ్లోకి మ్యాంగో పల్ప్ని అంతటిని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకున్నాక బీట్ చేసుకోకూడదు, జస్ట్ ఏదైనా స్పూన్తో కానీ ఏదైనా స్పాచులాతో కానీ కలుపుకోవాలి. క్రీమ్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సో క్రీమ్ కానీ మీకు టెంపరేచర్ లో అయిపోతే పల్చన అయిపోతుంది. సో ఇన్ కేస్ మీకు టెంపరేచర్ మరి హైగా ఉండి పల్చన అవుతుంది అనిపిస్తున్నప్పుడు ఈ బౌల్ కింద ఇంకో బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ బౌల్ పైన ఈ బౌల్ని పెట్టండి. అప్పుడే మనకి విప్ క్రీమ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఈ క్రీమ్లోకి 2 టేబుల్ స్పూన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోండి. తింటున్నప్పుడు నోటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకున్నాక ఒక ఫ్లాట్గా ఉన్న బౌల్ ఏదైనా తీసుకొని అందులోకి క్రీమ్ అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పైన కొంచెం ఇలా లెవెల్ చేసుకొని దీనిపైన ఇంకొన్ని మ్యాంగో పీసెస్ని టాపింగ్ చేసుకుందాము. ఈ సమ్మర్లో ఈ మ్యాంగోస్ ఎలానో మనకి చాలా ఎక్కువ దొరుకుతాయి, తప్పకుండా చేసుకోండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట కొనేదానికంటే ఇంట్లో చేసుకుంటే తక్కువ బడ్జెట్లో ఇంకా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. సో ఇలా ఒకసారి డ్యాప్ చేసుకొని పైన లిడ్ పెట్టుకొని ఒక 6 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రోజ్ చేసుకోవాలి. సో అంతే, ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మూస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులోకి మనం ఐస్ క్రీమ్ కి ప్రిపేర్ చేసుకున్నాం కదా, మ్యాంగో పల్ప్ వేసుకొని విప్ క్రీమ్ లో కలుపుకున్నాం కదా, సేమ్ అదే బేస్ ని 1 cup తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. సో అదే క్రీమ్ ని గ్లాస్ లో వేసుకొని దానిపైన చిన్న మ్యాంగో పీసెస్ తో టాపింగ్ చేసుకోండి. సో దీన్ని వెంటనే తినేయాలి, లేదా 2 hours పాటు జస్ట్ ఫ్రీజ్ చేసుకోవాలి, ఫ్రోజన్ చేసుకోవద్దు. సో చూసారు కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో మూస్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా సేమ్ ఇంగ్రీడియంట్తో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. సో మూస్ కూడా సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, సీ యూ సూన్.